సో 1 or 2 సిట్టింగ్స్ వేరే హాస్పిటల్స్లో లేకపోతే బ్యూటీ పార్లర్స్లో కూడా ఇప్పుడు అన్ని ట్రీట్మెంట్స్ కూడా చేస్తున్నారు. అలా వెళ్ళి ఆరోహక వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఐ థింక్ 1 year బ్యాక్ నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి తను ఇట్లే ఆగ్మెంటేషన్ చేయించుకున్నారు. సో ఆగ్మెంటేషన్ వేరే దగ్గర బయట చేయించుకొని వచ్చి మళ్ళీ దానివల్ల ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని ఇక్కడికి షీ కేమ్ బ్యాక్. ఒకటి ఏంటంటే వెన్ దెర్ ఇస్ ఒక దగ్గర చేయించుకున్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఫాలో అప్. చాలామంది అయిపోయింది కదా ఇంకా అవసరం లేదు ఫాలో అప్, ఇంకేం ఇబ్బంది ఏం లేదు అనేసి ఇనీషియల్లో మళ్ళీ తర్వాత 6 months 1 year తర్వాత ఏమన్నా ఇబ్బందులు వస్తే అప్పుడు దే గో బ్యాక్. లేదు వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశారు అనేదిగా. ఎవ్రీబడి ఈజ్ రైట్ ఇన్ దేర్ ఓన్ థింగ్. ఫాలో అప్ కూడా వాళ్ళ దగ్గరే చేయించుకుంటే బెటర్. కానీ వస్తారు, డెఫినెట్గా వస్తారు. అక్కడ వాళ్ళు బాగా చేయలేదు, వాళ్ళు ఏదో తప్పు చేసేసారు అనేది అన్నట్టు వాళ్ళు చేసుకొని వస్తారు. బట్ వీ హ్యావ్ టు ఆల్వేస్ గివ్ వాళ్ళకి ఏది కరెక్టో వాళ్ళకి మనము ఏం ఇంకా బెటర్గా చేయగలుగుతాము అనేది ఉంటుంది. చాలామంది పేషెంట్స్ని చూసుంటారు. సో మేజర్గా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఏంటి రీజన్స్? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలామంది ఇండియన్ ఉమెన్ ఇంకా దిస్ ఈస్ ద ఎండింగ్ ఆఫ్ లైఫ్ అన్నట్టు ఫీల్ అవుతారు. ఎస్, ఇంకా ఇది వచ్చేసింది, ఇంక మాకు ఇంక లైఫ్ లేదు. కొంతమంది యంగ్ ఉమెన్ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎట్లా అంటే ఇంకా అసలు ఇంకా క్యాన్సర్ అవ్వని డయాగ్నోస్ కూడా అయి ఉండదు, కన్ఫర్మ్ కూడా అయి ఉండదు. మేడం మాకు పిల్లలు ఉన్నారు మేడం నేను ఎట్లా చేయాలి, ఇంకా అంతే కళ్ళనీళ్ళు పెట్టేసుకుంటారు. సో చాలామందికి ఐ విల్ ఆస్క్ యూ, ఒక 10 womenలో గడ్డలు ఉన్నాయి, దాంట్లో ఎంతమంది క్యాన్సర్ ఉంటుంది, దాంట్లో ఎంతమంది నార్మల్ గడ్డలు ఉంటాయని మీ నాలెడ్జ్ మీ అవేర్నెస్ ప్రకారం చెప్పండి. ఒక 5 to 6 మెంబర్స్కి క్యాన్సర్ ఉంటుంది అనుకుంటాను నేను. అందరు అదే అనుకుంటారు అండ్ దట్స్ అ మిత్. యాక్చువల్గా ఏంటంటే ఒక 10 womenలో గడ్డలు అంటే 8 గడ్డలు 8 breast lumps ఆర్ నార్మల్ నాన్ క్యాన్సరస్ lumps. జస్ట్ 2% ఉండొచ్చు. ఓన్లీ 2% 2 in that out of 10 breast lumps are cancer lumps.